హరి ఓం శ్రీ గురుభ్యో నమ. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. మాతా శారదాదేవి, స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణ సప్త సనాతన నారద మహాముని, శంకరాచార్య గురు పరంపరకు, మధ్వాచార్యుల గురు పరంపరకు, రామానుజాచార్యుల గురు పరంపరకు, ఆది గురువే నమ. గురు దత్తాత్రేయాయ నమ. గురు దక్షిణామూర్తి మేధాదేవి సమేత గురు దక్షిణామూర్తి సద్గురు సాయినాథ్ మహారాజకి కృష్ణం వందే జగద్గురు. శివాయ విష్ణురూపాయ శివాయ నమ. శివశక్తి స్వరూపిణి జై శ్రీ హనుమాన్. ఆత్మీయ బంధుమిత్రులారా, ఈ యొక్క వీడియో చేసేకి ముఖ్యమైన కారణము, ఇప్పుడు మన భారతదేశంలో ఎన్నికలు జరగబడుతున్నది. ఆ ఎన్నికల గురించి కొంచెం మీతో పంచుకుంటాము, మీతో మాట్లాడతాము అనేసి ఈ యొక్క వీడియోని చేస్తున్నాము. ఇందులో మాట్లాడినప్పుడు కొన్ని లోపదోషాలు ఉన్నా కూడా దాన్ని తమ సహృదయంతో క్షమించాలని ప్రార్థిస్తున్నాం. ఒక్కిత గట్టిగా ఈ యొక్క వీడియోని ఎవరో చూస్తున్నారో వాళ్ళతో సహా మరియు అందరూ ఒకే కిత జై భోలో భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, భారత మాతకి ప్రణమామ్యహం. ఇప్పుడు మనకి సులభంగా ప్రజాప్రభుత్వం నడుస్తుంది. ఈ ప్రజాప్రభుత్వంలో మనకి ఒకే ఒక్క ఆయుధం ఓటు హక్కు. మనకేం దీనికి డబ్బులు ఖర్చు పడలేదు, డబ్బులు ఇవ్వాల్సిన కొనలే, వాళ్ళని డబ్బులు ఇస్తారు. మన ఓటుని మనం కొనుక్కునేదానికి లెక్క లేదని డబ్బులు ఇస్తారు. వాళ్ళ సామర్థ్యం బట్టి కొన్ని చోట్ల 5,000, కొన్ని చోట్ల 10,000 కూడా పోతుంది అంటున్నారు. నిజమేంతో అబద్ధమేంతో తెలియదు. కొన్ని చోట్ల 20,000 గంట పలుకుతుంది అని చెప్తున్నారు. నీ యొక్క ఓటు ఎంత, దాని యొక్క పవర్ ఏమి? ప్రజాప్రభుత్వంలో మనకిచ్చిన ఒకే ఒక్క స్వాతంత్రంలో ఉండేది మన ఒక్క ఓటు. ఆ ఓటు మనం ఎవరికి వేయాలి? ఆ ఓటుని మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి? ఈ ఓటునిక నా ఒక్క ఓటునిక ఏమవుతుంది అనుకుంటారు. నేను ఓటేయకపోతే ఏమవుతుంది పోరా అని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడుండే ఐటీబీటీ వాళ్ళు అయితే ఓటే వేయరు, ఎవరో కొందరు వేస్తారు. ఇంకంతా సెలవులు వచ్చినారు కదా, ఆ సెలవులతో బీచ్లు, షికార్లు, ఎంజాయ్మెంట్. 100% ఓటు భారతదేశంలో జరిగితే దాని యొక్క పవర్ ఏమి? నీ ఒక్క ఓటు ఏముంది, నీ ఒక్క ఓటునిక ఏం సాధిస్తాము అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయాయి. ఈ 75 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు ఒకే ఒక్క పార్టీ నడిపింది. మీరు అర్థం చేసుకోండి, నేను ఎక్కడ పేర్లు ఎవరిది చెప్పను. నేను ఈ ఓటు ఇట్లా వాళ్ళకే వేయని కూడా నేను చెప్పను. మీ యొక్క ఆనందం, మీ యొక్క సంతోషం, మీరు ఎవరికి ఈ యొక్క ఓటు వేయాలనిపిస్తుందో వాళ్ళకి వేయండి. నేను ఎవరికి వేయని నేను చెప్తాలే, ఇక్కడ నేను ఒక్కటి మీకు చెప్పలేదు. కానీ నా ఓటు హక్కు ఏమి, ఈ ఓటు వేస్తే దీని ఇంకా మనకి ప్రయోజనం ఏమి అనేది మాత్రం మీతో ముచ్చటిస్తున్నాను. ఈ 75 సంవత్సరం మన యొక్క ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఎలక్షన్ జరుగుతుంది. ఈ ప్రజాప్రభుత్వం ఎలక్షన్లో 50 సంవత్సరాలు ఒక పార్టీ పరిపాలన చేసింది. దీంట్లో ఇంకా 25 సంవత్సరాల కొన్ని పార్టీలు ఇప్పుడు ప్రభుత్వాలు నిలుపుకొని వచ్చింది. ఈ ప్రభుత్వాలను వ్యత్యాసం మీరు కనిపెట్టండి, మీరే తెలుసుకోండి, మీ బిడ్డలకు చెప్పియండి దీంట్లో ఏముంది, ఎంత అర్థం ఉంది అని మీరు చెప్పండి.
వాళ్ళు ఇప్పుడు మనం చెప్పిస్తే నెక్స్ట్ ముందుకు వాళ్ళు ఓటు వేయాలి. నీ ఓటు నువ్వు హక్కు వినియోగించుకొని మనం ఇప్పుడు పిల్లకాయలకు చెప్పాలి. ఇప్పుడు 15-16 ఏళ్ళ పిల్లలు నీకు 2 సంవత్సరాలకు ఒక ఓటు వేసిపోతుంది, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. వాళ్ళకు మనం చెప్పాలి ఈ ఓటు ఇంకా మనకి ఏముంది, ఈ ఓటు ఇస్తే దీని ప్రయోజనం ఏమి అనేసి. ఇప్పుడు మనకు స్వాతంత్రం వస్తుంది. ఈ స్వాతంత్రం పాపం ఎందరో కష్టపడినారు, ఎందరో మహానుభావులు వాళ్ళు బలిదానాలు, మంచివాణ్ణి మూసిపెట్టేస్తున్నారు, మంచివాణ్ణి భూస్థాపన చేసేస్తున్నారు. స్వాతంత్రం పోరాడిన మహావీరులు ఈరోజు కూడా తెలియకుండా అమాయకుల్లో ఉన్నారు. కానీ పోరాడకుండా పైన తిరగలాడుకొని షో ఇచ్చుకొని అక్కడక్కడ తిరుగుకోవడం వాళ్ళ మంత్రులు, మహామంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులు, ఇంకా వాళ్ళకి కావాల్సిన వగేరా మనం దానింతా చిన్న ఒక ఉదాహరణ చెప్తాను. మనకు స్వాతంత్రం వచ్చింది, పాకిస్తాన్ ఇండియా డివైడ్ అయింది. ఈ పాకిస్తాన్ ఇండియా డివైడ్ అయినప్పుడు అప్పట్లో మనకి ఈ బ్రిటిష్ వాళ్ళు పాకిస్తాన్కి ఇంత డబ్బులు చెప్పాలని చెప్పి, ఇంత అంటే ఇంకా కోట్ల కొద్ది. అప్పట్లో కోట్లు అంటే లెక్కేసుకోండి. ఇప్పుడు 1000 కోట్లు, 2000 కోట్లు, 5000 కోట్లు, 10,000 కోట్లు లెక్క. అప్పట్లో కోట్లు అంటే ఒక 50-100 కోట్లు అని తెలుసు చెప్తాను. అది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు దొరుకుతుంది. అప్పుడు మన భారతదేశంలో పరిస్థితి ఎట్లుందంటే మనకి తినేకి తినలేదు, ఉండేదానికి గుడిసెలు కూడా లేదు. చాలా బీద దేశం అయిపోయాడు. ఉండేదంతా దోచుకొని వెళ్ళిపోయినారు కదా. అలానే మన భారతదేశంలో సంపన్నమైన రాజ్యం, ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన రాజ్యం మంది. వజ్ర వైడ్యూరాల బంగారాన్ని మనము నెడీ రోడ్లో అమ్మిండే మహాన్ శ్రీమంతులు. ఇప్పుడుండే కోహినూర్ డైమండ్ మంది. మీరు లండన్కి ఏమైనా పోయింటే ఎవరైనా చూడండి, అక్కడ మీరు లండన్లో చూస్తే అక్కడ మ్యూజియంలు ఉంది. ఆ మ్యూజియం ఫుల్ మందే ఉంటుంది. ఆ మ్యూజియంలో ఉన్నంత ఏమంటే మనకు గిఫ్ట్గా ఇస్తామంట వాళ్ళకి, అంటే బహుమతిగా ఇస్తామని చెప్తారు వాళ్ళు మ్యూజియంలో. మనం బహుమతిగా ఇచ్చింది కాదు, మన దగ్గర దోచుకొని పోయినది. బంగారు వజ్రాలతో సమానంగా ఉండే మన దగ్గర వేదాలు దోచుకొని పోయినాం, మన దగ్గర రహస్య పత్రాలు దోచుకొని పోయినాం. అదంతా అయిన కథ. కానీ కావాల్సింది ఇంకా చాలా ఉంది మనకి. ఈ బ్రిటిష్ వాళ్ళు మనకి పాకిస్తాన్కి తిమని చెప్పినారు. మనమే తినలే, అడుక్కు తింటున్నాము, మనకే ఉండే చోటు లేదంటే మహానుభావులు ఆ పరిస్థితిలో వాళ్ళకి డబ్బులు కాకపోతే నేను ఉపవాసం ఉంటామన్నారు. ఆ ఉపవాసం పెద్ద కథ అవుతుంది బాబు, వద్దరా అనేసి మన దగ్గర ఉండే డబ్బుల్ని ఇంకా అప్పు తెచ్చి వాళ్ళకి కట్టినారు. వాళ్ళకి కట్టినాక ఏమయ్యా, వాళ్ళు మన పైన యుద్ధానికి వచ్చినారు. మన డబ్బుతో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ డబ్బుని మనకి యుద్ధంకి ఎత్తుకున్నారు. అప్పుడు ఎందరో ప్రాణ నష్టమే. ధ్యాన్ చంద్ అని ఒక ఆటగాడు ఉన్నాడు. ఆ ఆటగాడు, అది ఫుట్బాలా క్రికెట్ అని నాకు అంతగా తెలియదు. ఆ ధ్యాన్ చంద్ ఆటగాడు అతను ఆటాడకపోతుంటే అతను షూ లేదు, ఆ షూ చినిగిపోయింది. ఆ షూకి మనం డబ్బులు ఇచ్చేయాలి. ఒక ఆటగాడు, ఒక ప్రపంచంలో ఒక ఆటగాడు ఆటాడకపోతా ఉంటే వాడికి షూకి డబ్బులు లేవు, కానీ ఐషారామి సిగరెట్లు తాగేకి మన మంత్రి దగ్గర డబ్బులు ఉంది. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను అంతే. మనకి ఇక్కడ షూలు లేవు, కానీ ఐషారామి సిగరెట్లు తాగేదానికి మన దగ్గర డబ్బులు ఉంది. మన భారతదేశంలో ఉన్నటువంటి వార్ డిక్లేర్ చేస్తారు చైనా పైన. అంటే చైనా ఇండియా బాయ్ బాయ్, చైనా ఇండియా బాయ్ బాయ్ అని దొబ్బుకుంటాం. ఏమి ఒక్కొక్కరు ఇట్లా దొబ్బుకుంటాం. చైనానిగా వచ్చినాడు, మన సూత్రాలు ఏముందో మనకు తెలియదు. వచ్చిన కొన్ని రోజులకే వార్ డిక్లేర్. ఇక్కడ మన దగ్గర ఏమీ లే, మన మిలిటరీ ఆఫీసర్లు ఏమీ లేదు, బట్టలు లేవు, షూలు లేవు, మందు సామగ్రి లేదు. నిజం, పచ్చి నిజం. మీరంతా కావాల్సిన గూగుల్లో వెతకండి, మన భారతదేశ పరిస్థితి ఏమని తెలుసుకోండి. వీణ సిగరెట్ తప్పట్టు డిక్లేర్, వార్ డిక్లేర్డ్. నువ్వు యుద్ధానికి పోయి ఏమి లేక మన దగ్గర ఏం యుద్ధానికి పోయేది. వాళ్ళ దగ్గర ఉండే ఎక్విప్మెంట్స్, వాళ్ళ దగ్గర ఉండే ఒక సామగ్రియాలు మన దగ్గర ఏమీ లేదు. పోతే గెలుస్తామా, 100% మనం గెలువు. తెలుసు మన పరిస్థితి ఏమో మనకు తెలుసు. అయినా కూడా డిక్లేర్ టు వార్. మీరు పై ఉండి మన కర్నల్, మన కర్ణాటక కర్నల్, ఆయన పేరు చాలా బాగుంది. ఆయన చెప్తున్నారంట,
కర్ణాటక అయినా మనం చెప్పుకున్న ఒక సంతోషం. కర్ణాటక ఒక కర్నల్ చెప్తానంటే, నాయనా ఇక్కడ పోతే ఏం లేదా నా దగ్గర, వార్చెస్ వస్తే నా దగ్గర ఏం లేదు, ఆయుధాలు లేదు, దానికి ఏమైనా ఎక్విప్మెంట్స్ లేదు, నేను ఎట్లు యుద్ధం చేశాడు. నువ్వు చేసావు నువ్వు పో ఉన్నాడు. మా రిజైన్ చేసి వచ్చేస్తాడు. అంటే మన దేశాన్ని ఎట్లు పరిపాలన చేస్తాడు మీకు చెప్తా ఉండేది అంతే. ఇంకా అనంతరం దాని దేశాన్ని ఇంకా ముక్కలుగా అయిపోయింది. ఒక పక్క పాకిస్తాను, ఒక పక్క ఆఫ్ఘనిస్తాను, ఒక పక్క నేపాల్, ఒక పక్క బర్మా, ఒక పక్క బంగ్లాదేశ్, ఒక పక్క మంగోలియా, ఇంకా ఎన్నో ముక్కలుగా తెలియ అఖండమైన భారతదేశం. మన భారతదేశం కాదు, ప్రపంచమే మంది. దీంట్లో ఒక గమ్మత్తు. నేను ఎలక్షన్ గురించి ఇదంతా మాట్లాడుతున్నాను. చూడండి, ఇజ్రాయెల్ ఇప్పుడు ఇజ్రాయెల్లో వార్ జరుగుతుంది, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. ఒకే ఒక చోటుకి జెరూసలేం అనే ఒక్క చోటుకి ఎన్ని సంవత్సరానికి వార్ అవుతా ఉంది అంటారా? అర్థం చేసుకోండి నేను చెప్పేది. ఒక పక్క క్రిస్టియన్స్ యూదులు, ఒక పక్క ముస్లిమ్స్, వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తున్నారు. ఏమిటికి? జెరూసలేం. ఆ జెరూసలేం నాది నాది నాది, వాళ్ళు చూస్తే నాది, వీళ్ళు చూస్తే నాది. ఆ ఒక్క జనాలకి ఎన్నో సంవత్సరానికి యుద్ధాలు అవుతాను. దీంట్లో ఒక గమ్మత్ ఏం తెలుసా? క్రిస్టియన్ అండ్ ముస్లిమ్స్ వీళ్ళిద్దరు ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు బిడ్డలు. ఇబ్రాహీం పుట్టిన ఇద్దరు బిడ్డలు. ఒకడు ఒక ముస్లిం సంస్థానానికి పోతే ఇంకొకటి క్రిస్టియన్ సంస్థానానికి వస్తుంది. దీంట్లో చూడండి, వాళ్ళు ఏమంటారు? అల్లా అంటారు, వీళ్ళు జీసస్ అంటారు, వీళ్ళు యూదులు అంటారు. యూదులు అంటే మన యాదవులే యూదులు. ప్రపంచంలో ఉండే వాళ్ళంటే నేను భారతీయులు, మన సనాతన ధర్మం చెందిన వాళ్ళని చెప్పేదానికి ఒక్క ఉదాహరణ. దీని ఇంకా దాన్ని బాగా చూసి వెరిఫై చేసి దాని ఆధారాలంతా తీసుకొని దాన్ని చదివి విశ్లేషణ చేసే మహానుభావులు ఎందరో ఉండరు. కానీ ఆ విశ్లేషణ చేసే వాళ్ళ దగ్గర మీరు అడగండి, మీరు లేకపోతే గూగుల్లో పుడకండి. మన యాదవులు అంటే మంది ద్వాపరయుగం అయినాక మంది పెద్ద ఒక స్ఫోటమైతే, ఆ స్ఫోటకంలో అగ్నిపదార్థ స్ఫోటకమైతే ఆ స్ఫోటకంలో మనంతా విడిపోతాం, ఒకరు పక్క వెళ్ళిపోతే మన ప్రపంచంలో భూమి అడుగు అడగటప్పుడు కోంపైండే వాళ్ళు మన యాదవులే యూదులు. మన యాదవులే వాళ్ళు యూదులు. అంటే వాళ్ళు ఒక యూదులుగా వాళ్ళు వచ్చారు. అంటే ఒకే తండ్రి, వాడు పైన మన హిందూ. ఆ హిందూ పుట్టిన సంతానంలో ఇది. ఇంకా వీళ్ళు మన ముస్లింలు, వీళ్ళు అల్లా, ముస్లిమ్స్ అంటారు. దాంట్లో ఇంకా ఒక అక్షరం వస్తుంది, ఏమంటారు వాళ్ళు? చాలా బంధ అక్షరం. ఆ అక్షరం లెక్కేసుకోండి. మన ఈశ్వర్ మనం అంటారు. ఈ ఈశ్వరే ఈ అల్లా అనేది వస్తుంది. అంటే పరమేశ్వరుడే వాడు అల్లా. ఈ మక్కా మదీనాకు పోయిన వాళ్ళు అంటే మక్కా మదీనాలో ఏం రా అంటే మక్కేశ్వర్. వాళ్ళు అక్కడ పోతే లింగమే చూసేది. అక్కడ పోయేవాడు ఎవడు చెప్పాలి మనకి. దాంట్లో మనం ఎవడు పోకూడదు. ఒక్క ముస్లిమ్స్ తప్పితే వేరే వాళ్ళపై అధికారం లేదు. అంటే మన దేశాన్ని విశాలమైన హైందవ ధర్మాన్ని, ఈ హైందవ ధర్మాన్ని విడిపోతూ ఉండే భూములంతా వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు ఆక్రమించుకోండి. ఇరాక్ కొంతమంది దేశందే అంతా పోయా, ఒకటి పోయా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పోయా, ఈ పక్క పాకిస్తాన్ ఎత్తుకున్నాడు, ఈ పక్క బంగ్లాదేశ్ ఎత్తుకున్నాడు, ఈ పక్క నేపాల్ ఎత్తుకునేసాడు, ఈ పక్క బర్మా పోయిషా, ఇట్లా కింద శ్రీలంక పోయిషా. ఇంక ఉండేది ఎంత మనకి దేశము? మనకి భూమి ఉంటే మనం ఉంటాం, మనం ఉంటే మన హైందవ ధర్మం ఉండాలి. ఇడీ ప్రపంచంలో హైందవ ధర్మం ఉండేది రెండు దేశాలు. దాంట్లో ఒకటి భారతదేశం, రెండు నేపాల్. ఆ నేపాల్ కూడా చైనా వాడు ఆక్రమించుకుంటా ఉన్నాడు, భూటాన్ ఆక్రమించుకొనేసాడు, ఇక్కడ కైలాస పర్వతాలు ఆక్రమించుకోసాడు. మన పుణ్యమానేసి మన
పెద్ద ప్రధానమంత్రి పుణ్యమనిషి ఈయన అంతా పోయా. ఇప్పుడు దీన్ని మనకు ఉండే దేశంలో, ఈ హైందవ ధర్మం ఉండే దేశంలో మనం బతికే కూడా మన వల్ల కాదు. కారణమేమి? మన ఓటు. మనం ఓటు వేస్తూనే ఉన్నాం, వాళ్ళు గెలుస్తూనే ఉంటారు. 50 సంవత్సరాలు గెలుచుకొని వచ్చేస్తారు. వాళ్ళు చెప్పిందే రాజ్యం. ఒక్కొక్కత మన ప్రధానమంత్రి గారు ఒకరు పాకిస్తాన్ ఇండియా వార్ అయిపోయింది. పాకిస్తాన్ ఇండియా వార్ అయిపోయినాక మనం గెలుస్తాము. ఇప్పుడు గెలిచినాక ఆ ప్రాంతం మనం తీసుకున్నాను కదా, తీసుకోలే, ఫ్రీ వాళ్ళకి వదిలేసి దానికి పెయింట్ ఇవ్వలేదు. వీళ్ళు సంతోషం వార్ చేస్తే ప్రజానీకం ఎందుకు పోయింది, సైనికులు ఎందుకు పోయింది, మన దేశ సంపద ఎంత లాస్ అయింది మనకి. దీన్ని ఆలోచించేమో. సరే, అదంతా వదిలేస్తాం. ఇప్పుడు దాన్ని అంతా వదిలేసుకొని ఇప్పుడు క్షణానికి వచ్చుకోండి. ప్రజెంట్ మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఈ 10 ఏళ్ళ పరిపాలన మనం తెలుస్తాం. 10 ఏళ్ళ ముందు పరిపాలన మనం చూసినాం. 10 ఏళ్ళకు ముందర మన భారతదేశం ఆ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మన 10 ఏళ్ళ పరిపాలన మన దేశం ఎలా ఉంది? ఒకే ఒక మాట, మన భారతదేశంలో మనము హైందవుడై జై శ్రీరామ్ చెప్పకూడదు. శ్రీరామ్ చెప్తే కొడతారు. నిన్న మా బెంగళూరు ప్రాంతంలో పాపం జై శ్రీరామ్ అని చెప్పి కార్లో పోతా ఉంటే వాళ్ళు నట్టేసి కొట్టినాడు. మొన్న మా బెంగళూరు ప్రాంతంలో వాడు అంగలే అభిమానించాల్సి పెట్టుకుంటే కొట్టినాడు. అంటే నీ యొక్క ఓటు హక్కు ఎంత ఉంది, నువ్వు ఎవరికి ఓటేయాలి, నీకు ఈ ఓటు ఎవరికి ఇస్తే నీకు ఉపయోగం ఉంది. నేను హైందవుడుగా నా హైందవ ధర్మాలు బతకాలంటారు. ఆలోచించి అమ్మడికి ఇంకొక మహానుడు పెద్ద పార్టీ వాళ్ళ తెలియడు, మన ట్యాక్స్ ప్రభుత్వం దుడ్లా కడితే మనము వాడు మీటింగ్ పెట్టుకొని మండబుల్ కాదు, మన సొంతం కాదు, అక్కడ మీటింగ్ పెట్టుకొని హైందవ ధర్మాన్ని నాశనం చేసేస్తాను, హైందవ ధర్మం ఒక తర బ్యాక్టీరియా అంటారు. అంటే వాళ్ళ లెక్క ప్రకారము మన యాదవ రోగాలు వచ్చే కదా, ఆ తర వాళ్ళ లెక్క ప్రకారం చూడి ఒక వంశ పరంపరకు వస్తూ ఉంటారు. ఇక వీడు ఇప్పుడు సీఎం అయ్యేదానికి రెడీగా ఉన్నాడు. వీడేమైనా సీఎం అయిపోయింటే ఇంక మనం బతికేది ఎట్లండి? నీ ఓటు హక్కు నువ్వు కరెక్ట్గా వేయాలంటే ఏమవుతాము? మనం బతుకుతామా? మనం ఇంట్లో బిడ్డలు బతుకుతారా? ఇప్పుడు ముందరికి తలంతులు బతుకుతామా? అంటే మన పరంపర వద్దా మనకి? ఇప్పుడు మనము ప్రపంచంలో మీరు ఏదైనా ఎక్కడైనా పోతా ఉంటే, నేను ఇప్పుడు ఎవరో మీరు టూర్ పై వచ్చింటారు కదా, మీరు మీ నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా పైన 10 ఏళ్ళ ముందు టూర్ పై వచ్చింది అనుకోండి, 10 ఏళ్ళ ముందు టూర్ పై వచ్చి అడగండి, ఆ ప్రపంచంలో అయినా అవుట్ ఆఫ్ కంట్రీకి పై వచ్చి అడగండి, అక్కడైనా పై నేను ఇండియా అంటే వాడు క్యారెట్ బుడ్డ అంటాను, నేను భారతీయుడు అంటే వాడు మాట్లాడిస్తూనే ఉండలే. మనం భారతీయులు అని చెప్పుకుంటే అక్కడ మనకి ఒక రెస్పాన్స్ లేదు. ఎందుకంటే చిన్న లాజిక్, మహానుభావుడు మనకు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మా భారతదేశంలో ఏం రావుందని వేరే దేశాలందరినీ పిలిపిస్తారు. అంటే ఎన్నో దేశాలకి మన దేశానికి వస్తే పట్టుబడి పెడతాను వస్తే ఇక్కడ ఏం చూపించారు తెలుసా? మీరు గూగుల్లో పుట్టుకోండి, ఏం చూపించారు తెలుసా? పాములాట చూపించారు మహానుభావుడు. ఏమరా అంటే మాది పాములు పెట్టేవాళ్ళు, మేము సర్కస్ చేసేవాళ్ళు, మాకు తినలేదు. ఇట్లా ప్రైమ్ మినిస్టర్ అనుకునేది ప్రధానమంత్రి, ఇంగ్లీష్ వాడు వచ్చేస్తుంది ఇట్లా. ఇట్లా ప్రధానమంత్రి మన దేశానికి వస్తే మన రోడ్లు ఏమన్నారంటే మనం బిచ్ మెత్తుకు చూపించేది. అంటే మేమేమీ లేదు ప్రభు, మేము బిచ్చికాయలు అయిపోయినాము, మాకు మీరేమైనా పడేయండి, మీరు ఇచ్చే విషయంలో మేము బతుక్కుంటాము అని చెప్పే ప్రధానమంత్రి ఉంది. మన ఇంటికి ఎవరైనా ఒక అతిథి వస్తే మనం ఏం చేస్తాం? మన ఇంట్లో లేదన్నా కూడా మనం కూర్చోబెట్టి సైలెంట్గా మన బిడ్డను పంపించి వాళ్ళు ఇంకా తెచ్చి మనకు కనబడకుండా మనకు వడ్డిస్తాం. అది మన భారతదేశంలో ఉండే ఒక ఉజ్వలమైంది. అతిథి దేవో భవ అంటాం మనం. ఒక అతిథికి మనం భోజనం పెడతాం, వాడు అప్పు చేసినా ఏం తెలియలేదు, కానీ వాడు వచ్చినట్టు మనం ఖుషిగా భోజనం పెడతాం. ఈ మహానుభావుడు ఏం చేశాడు? వాళ్ళంతా వస్తే వీళ్ళకి చూపించేది పాములాట, చేపలు పెట్టేది, బిడ్డలకి అన్నం లేక ఉండేది. ఇది నీ ఓటు, నీ హక్కు. ఇంకా ఒకటి చెప్తాను చూడండి, ఇంకా ఇది భలే బాగుంది. నేను చిన్నప్పుడు నేను ఒక 6వ క్లాస్ 7వ క్లాస్ అప్పుడు చదువుతూ ఉంటాం లేండి. బోర్డు దీనిపైన ఆమె ఇండ్ల పైన అంతా రాయేసి బోర్డులో కనబడేకలే. మేమిద్దరం మాకిద్దరు, అంటే ఆ మహామాయి
మేమిద్దరం అంటే మాకిద్దరం. ఇదేమి మేమిద్దరం మాకిద్దరం, ఓకే సంతోషము. అందరికీ ఉందా? లేదు. ఒక్క హిందువులకు మాత్రమే, ఒక్క హైందవ ధర్మం పాటించేవానికే, వేరే మతాలకు లేనే లేదు. అంటే మన సంతానము మన యొక్క హైందవ ధర్మం పెంపు కాకూడదు. హైందవ ధర్మం అట్లే వెళ్ళిపెడాలి. కానీ మనం అట్లే ఉన్నాం కదా. ఇక్కడ కర్ణాటక నమ్మేస్తామని ఒకడు రెడీగా ఉన్నాడు, తమిళనాడుకు సపరేట్ కావాలని ఒకడు రెడీగా ఉన్నాడు, ఆ బీహార్ను సపరేట్గా వేయాలని ఒకడు ఉన్నాడు. ఒకప్పుడు మన చిన్న చిన్న రాజ్యాలు ఉన్నప్పుడు అదే ముస్లిం కంట్రీ, ముస్లిం పరిపాలకుడు వచ్చి మనపైన యుద్ధం చేసి ఓ రాజ్యాన్ని జయించుకొని పోయారు. మనమందరూ ఒకే తాటగా ఏకతాటిగా ఉంటే మనపైన ఎవరు వచ్చే కయ్యాలి. మళ్ళీ అదే గతి పెట్టించేకి భ్రష్టమైన నీచమైన రాజకీయ నాయకులు ఉన్నారు. నీ ఓటు హక్కుతో నీ దేశాన్ని కాపాడుకుంటావా? లేదంటే నీ ఓటు హక్కుతో దేశాన్ని చిన్నాభిన్నం చేసి వేరే దేశానికి అమ్మేయమంటావా? ఆలోచించుకోండి. సర్వం మీదే, సర్వత్రా మీదే. ఒకే ఒక ఓటు. ఎవరికేస్తారు మీ ఓటు? నేను వాళ్ళకైనా వీళ్ళకైనా చెప్పాను. నీకు ఎవరు మంచి పని చేస్తారు? మన దేశం ప్రగతి ఎవరు ఎత్తుకొని పోతున్నారు? ఈరోజు మన దేశంలో బుల్లెట్ ట్రైన్ ఉంది, వందే భారత్ ఉంది. ఈరోజు మనము హిమాచల్ ప్రదేశ్ మళ్ళీ కంప్లీట్ అంటే మన బార్డర్లో సెక్యూరిటీ బార్డర్లో మీరు అక్కడ పై చూడండి. ఈరోజు కెనాల్ చేసినారు, భూగర్భంలో మన గాడి వెళ్ళిపోతుంది. భూగర్భంలో మన గాడి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కటి మీరు పై చూసుకొని రండి. మన భారతదేశం ఫుల్ చుట్టుకోనండి. ఈరోజు నేషనల్ హైవేస్ రోడ్స్ ఉండొచ్చు. అందుకే ఇంకా ముఖ్యమైన యుద్ధ పరికరాలు ఎప్పుడూ ఒకరిపైన ఆధారపడుతున్నాయి. యుద్ధ పరికరాలు కావాలంటే ఎప్పుడూ ఆధారపడేదే. మనకు లేదా? మనకు సోమత లేదా? మన భారతదేశంలో విజ్ఞానులు లేదా? అబ్దుల్ కలాం అంత మహాన్ విజ్ఞాని ఉండే భారతదేశం ఇది. సర్ సివి రామన్ వచ్చిన మహాన్ విజ్ఞాని ఇలా మనకు లేదా? మన విజ్ఞానం లేదు, వాళ్ళు అమ్ముడైపోతున్నారు. వాడు విజ్ఞానం అయితే వాడు వేరే దేశం పోతారు. ఎలాంటి ఇక్కడ వీటి సమ్మలు వీడు వీడు కరెక్ట్గా చూడ అట్లా విజ్ఞానం వాడిని చంపేస్తారు. అలాంటి మహాన్ మన కేరళ నారాయణని ఎట్లా చేస్తారు వీళ్ళు చూడండి. నారాయణన్ సినిమా కూడా వచ్చింది. ఒక మేధాన్ మన వీని ఇంకా వాయిన ఉండింది. అట్లా వాడిని వీళ్ళు భూస్థాపన చేపించేస్తారు. మన పైన కేసేసి ఎట్లో ఆయన అనంతపురం భక్తుడు మళ్ళీ కోట్ల కేసు గెలిచి ఆయన ఎట్లా నిరాపరాధి అని చూపించుకోవాలి. అలాంటిది మీరు ఆలోచన చేసుకోండి. ఈ 10 సంవత్సరాల నా దేశం ఎంత పురోగతి అయింది. ఈ 10 సంవత్సరాల మన భారతదేశానికి యా దేశానికైనా పోతాం, ఇడీ ప్రపంచంలో ఏమైనా నేను భారతీయుడు, నేను ఇండియా వాడు అంటే మన గ్రేడ్ ఎంత, మనకి ఎంత మర్యాద ఇస్తారు వాళ్ళు. అదే వెనకపోతే మనం పాములు పెట్టేవాళ్ళు. ఆలోచించేస్తుంది. పాములు పెట్టేవాళ్ళు లేకపోతే బిచ్చిగాడో అని చెప్తా ఉంటాం. ఇప్పుడు మనం పోయామంటే వాళ్ళకి గ్రేడ్. అయ్యో భారతీయుడా, సంపన్నమైన దేశం అండి. అప్పుడు సంపన్నంగా ఉండే కృష్ణదేవరాయ కాలంలో. మళ్ళీ ఆ దేశం నా స్థానానికి పోతాము, మళ్ళీ విశ్వగురు అవుతాం మనం. కానీ ఇంతంతా కావాలి అంటే ఏం ఆదాయం, ఏం బలం ఆలోచించండి. నీ ఒక్క ఓటు ఎక్కడో వేసినావు, ఎవరికో వేసినావు, మళ్ళీ వాళ్ళు వచ్చినారు అనుకో, నీ పరిస్థితి ఆలోచన చేసుకో. ఆమెకి మళ్ళీ నేనేమో మమతా బెనర్జీ మాట చెప్పుడు పేరు అయినా చెప్పేస్తుంది. 370 ఆర్టికల్ క్యాన్సిల్ చేసేస్తాం, మళ్ళీ కాశ్మీర్ వాళ్ళు పాకిస్తాన్కి ఇచ్చేస్తాం అని నేను మొన్నదా చెప్పింది. ఆ పేపరు మళ్ళీ యూట్యూబ్లో అంతా అది వైరల్ అయ్యింది. లెక్కేసుకోండి. ఇలాంటి మహానుభావులకు మీరు ఓటేస్తే ఏమైతే మీరే లెక్కేసుకోండి, మీరే ఆలోచన చేసుకోండి. ఒక్క దైవ జ్ఞానం, దైవ చింతన, మనము ఎవరి తంటకి పోము, మన హైందవ ధర్మం ఎవరు దీనికి పోము. మనం దానం చేసేదానికి, ధర్మం చేసేదానికి మన హైందవ ధర్మం ఉండేది. మనకి చెప్పించినది సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. ఋషిమునులు ఇచ్చినది మనకి ఒకే ఒక్క స్లోగాన్, సర్వే జనో సుఖినో భవంతు, సమస్త లోక
సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. మళ్ళీ నేను చెప్తున్నాను, నేను ఎప్పుడు ఎవరికైనా షేర్ చేయండి, మళ్ళీ దీన్ని 10 మందికి పంచుకోండి అని నేను చెప్పను. అంటే నాలో ఆ యొక్క అభిప్రాయం లేదు. చూసేవాళ్ళు పరమాత్మను చూస్తారు. నాకు ఆ క్షణకాలంలో ఏం బుద్ధిస్తాను నేను చెప్తున్నాను. కానీ ఈ ఒక్క వీడియోని చూసిన వాళ్ళంతా తమ స్నేహితులకి, బంధువులకి, అందరికీ షేర్ చేయండి. ఈ ఒక్కటి, ఎందుకంటే నా హైందవ ధర్మం ఉలియాల, నా ధర్మాన్ని నేను రక్షించుకోవాలని, ధర్మో రక్షిత, నా ధర్మాన్ని కాపాడుకోవాలని ఈ ఒక్క ఓటు కోసం మీకు అంతా చెప్తున్నాను. మరీకుండా దయవించి అందరికీ ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పిన కొన్ని మాటల్ని అందరినీ పంచుకోండి. అందరూ పంచుకొని తమ ఆలోచనతో ఈ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ చెప్తాను, నీ ఒక్క ఓటు దేశాల ప్రగతికి సాధిస్తుంది. ఆలోచించుకొని ఓటేయండి. స్వస్తి.